నేను ముద్ద నేను ఎత్తుకుంటాను. అకి ఎక్కడ పోతున్నావే? ఎక్కడ పోతున్నావు? బాయ్ చెప్పు. అకిరా సే బాయ్. అకి బాయ్. కార్. సరే పద. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ కోవిడ్ వల్ల అందరికి ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది. ఈవెన్ మాకు కూడా చాలా అదే పరిస్థితి. ఈ కోవిడ్ రావడం వల్ల మేము అకిరాని ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు బయటికి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని. వాళ్ళు చికాగోలో ఉంటారు. సో నా ఇట్స్ టైమ్ టు స్టార్ట్ టు చికాగో. అండ్ ఇక్కడ కార్ సీట్ కంపల్సరీ కదా కిడ్స్కి. ఎందుకే? ఎక్కడ పోతున్నావు? కార్. కార్. రిలాక్స్ అకి, రిలాక్స్. రిలాక్స్, రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. క్లోజ్ యువర్ ఐస్. సో ఇక్కడ చూసినట్టయితే సంహవ్ అకిరాని అయితే కార్ సీట్లో కూర్చోబెట్టి స్టార్ట్ అయితే అయ్యాము చికాగోకి. మేమున్న ప్లేస్ నుంచి చికాగో 3.5 to 4 hours. సో అకిరా ఆఫ్టర్నూన్ ఒక 1.5 hour పనుకుంటుంది. సో ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. అండ్ లక్కీలీ చూసారా, అకిరా అయితే పండుకుంది. సో ఆల్మోస్ట్ 2 hours ట్రిప్ అయితే కవర్ చేసేసాము. అండ్ అకిరా పండుకున్నప్పుడు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఒక రివర్ కనిపించింది. అండ్ వెదర్ ఏమో చాలా క్లౌడీగా ఉంది. సో అలా చూపిస్తున్నాను. ఇక్కడ చూసారంటే అకిరా ఏమో లేసేసింది పూర్తిగా. అయితే ఇంకో 1.5 hour అయితే మా ట్రిప్ ఉంది. సో 1 hour to 1.5 hour ఉంది. ఇంకా అకిరాని ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్ చేయాలి కదా. కార్ సీట్లో ఏమో అంతసేపు అసలు కూర్చుండే అలవాటు లేదు అకిరాకి. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ లాంగెస్ట్ ట్రిప్ అకిరాకి కూడా. అండ్ ఈవెన్ మాకు కూడా కోవిడ్ సిచ్యుయేషన్లో. సో దాని ఫేవరెట్ టాయ్స్ అని ఇవని చాలా తెచ్చాను ముందుగానే సేఫ్ సైడ్ దాన్ని ఎంటర్టైన్ చేయడం కోసము. సో దీనికి పింకీ అనే డాల్ అంటే చాలా చాలా ఇష్టము. సో సంహవ్ దాంతో ఆడుకుంటూ అది అలా కార్ సీట్లో కూర్చుంది. ఫైనల్గా అయితే ఇంకొద్దిసేపట్లో డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాము. అండ్ పెద్దగా సతాయించలేదు లక్కీలీ. డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. అకిరా ఏమో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కార్ సీట్లో అలా నిల్చొని అరవడం అంటే దానికి చాలా ఇష్టము. ఇంకా చూడాలి, లోపలికి వెళ్ళలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎంత గోల చేస్తుందో, ఎంత అల్లరి చేస్తుందో, అక్కడ ఏమి బ్రేక్ చేస్తుందో తెలీదు. సో లెట్స్ సీ. వాళ్ళ ఇంటి లోపలికైతే వచ్చేసాము ఫైనల్గా. సో క్లైమేట్ బాగుందని చెప్పేసి అందరము అలా బయట కూర్చున్నాము. అండ్ అకిరాకి బయట ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. సో అది హ్యాపీగా ఆడుతూ ఉంది. అండ్ ఇక్కడ చూసారా, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఏమో గార్డెనింగ్ కోసం అని చెప్పి తనేదో ఫిల్ చేసుకుంటే వాటర్ క్యాన్, అకిరా ఫాస్ట్గా వెళ్ళి ఆ వాటర్ క్యాన్ తీసుకొని చక్కగా ఆ వాటర్తో ఆడుతూ ఉంది. ఇంకా దానికి అసలే వాటర్తో ఆడడం అంటే చాలా ఇష్టము. ఇక్కడ కొద్దిసేపు ఆడుతూనే ఉంటుంది. అండ్ మీరు కూడా చూస్తారు అది ఎలా ఆపరేట్ చేయాలో చూపించినా కూడా అది దానికి నచ్చిన పద్ధతిలోనే ఆ వాటర్ని కింద వేసి మొత్తానికి ఆ గ్రాస్లో బాగా ఆడింది. సో అలా ఒక 1/2 hour అలా బయట ఆడినట్టుంది. ఆ తర్వాత ఇంకా లోపలికి తీసుకెళ్ళి బాత్ చేయించాను. ఓ బాత్ అయ్యాక మనం ఎక్కడికి వచ్చినా డ్యాన్స్ వేయాల్సిందే కదా. సో ఇక్కడ అకిరా దాని ఫేవరెట్ స్టెప్పులు వేస్తూ ఉంది, అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంది. మీరు కూడా చూడండి. ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా మా ఫ్రెండ్ పావు బజ్జీ చేసింది, తినేసాము. తినేసాక సో ఫ్రెండ్స్ అందరు కూర్చొని అలా గేమ్ ఆడుతూ ఉన్నారు. అకిరా ఏమో చక్కగా పల్టీలు కొడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. జస్ట్ దొబ్బేసింది. ఇక్కడ చూసారా ఎలా దౌర్జన్యం చేస్తుందో. మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఆ వాచ్ కోసము మేమేంటో కొత్త ప్లేస్ కదా చాలా సైలెంట్గా కామ్గా ఉంటుందని అనుకుంటే దానికి అది కొత్త ప్లేస్ అయిపోయి చాలా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఏది పీకుదామా అని చెప్పేసి అటు ఇటు ఏదో ఒకటి తిరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా చూసారా డైరెక్ట్గా వాళ్ళ కిచెన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రే చేసుకోవాలంట. చూడు వెనకలికి రా, కొంచెం బ్యాక్ రా. అక్కడ కూర్చో. సిట్ సిట్ తల్లి.
అక్కి ఏంటిదమ్మా మన ఇల్లు కాత్తల్లి ఇది అక్కడ పెట్టేసే అందరికి పోయి ప్రసాదం ఇచ్చిరాపో అందరికి వెళ్ళి ప్రసాదం ఇవ్వపో చేతిలో ప్రసాదం పట్టుకొని వెళ్ళు ఇదిగో ఇచ్చిరాపో బనానా తీసుకో అందరికి ఇచ్చిరాపో ప్రసాదం ఇచ్చిరాపో తీసుకుపోయి పో మామకి పో మామకి పో ప్రసాదం అని చెప్పు చెప్పాను కదా అని చెప్పేసి చాలా బుద్ధివంతురాల్లాగా అకిరా వెళ్ళి అందరికీ వాళ్ళ ఇద్దరు మామలకి వాళ్ళ డాడీకి ప్రసాదం పంచేసింది. చూసారా, వాళ్ళకి నోట్లో కూడా పెడుతుంది. వాళ్ళ డాడీకి ఏమో పెట్టినట్టే పెట్టి అక్కడ ఇచ్చేసింది, అక్కడ పడేసి వచ్చేసింది. ఇంకా దాని డిన్నర్ కూడా అయిపోయినట్టుంది. సో చక్కగా వాళ్ళ మామతో కూర్చొని ఆడుతూ ఉంది. అంత తొందరగా దగ్గరికి పోతుందని అనుకోలేదు యాక్చువల్గా. ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ బాగా సన్నీగా ఉందని చెప్పేసి అకిరాని బయట వదిలేసాము. అదేమో హ్యాపీగా ఆడుకుంటూ ఉంది. అండ్ ఈలోపు మేము లోపల బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇదేంటి ఈ పిల్ల బయటే ఆడుకుంటుంది అనుకుంటున్నారా? వాళ్ళది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో అది మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ వరండాలోనే ఆడుతూ ఉంది. ఇక్కడ చూసారా, చక్కగా వాళ్ళ మామ పిక్స్ తీస్తున్నారని చెప్పి చక్కగా నిల్చొని నడుం తిప్పమంటే నడుం తిప్పుతుంది, ఫోజ్ ఇమ్మంటే ఫోజ్ ఇస్తుంది. వాళ్ళ మామతో అయితే బాగా ఆడుతుంది. వచ్చాము. వాళ్ళ ఇంటి దగ్గర ఒక 15 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఒక పార్క్ ఉన్నట్టయితే అక్కడికి వచ్చాము. సో ఎక్కువ జనాలు లేరు అండ్ ప్రశాంతంగా ఉంది. ఏదో సన్సెట్ పాయింట్ కోసం వచ్చాము, బట్ మేము వెళ్ళేటప్పటికే సన్సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అక్కి ఏమో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంది ఏదో కొద్దిసేపు. ఇదేమో సాటర్డే ఈవినింగ్. వెదర్ అస్సలు బాగాలేదని చెప్పేసి ప్రియా వాళ్ళ ఫ్రెండ్ దీపు వాళ్ళ ఇంటికి వచ్చాము అందరం కలిసి. ఈ ఇద్దరు పిల్లలు వాళ్ళ కిడ్స్, ఒకరు విహాన్ అండ్ ఒకరేమో నిర్వాణ్. విహాన్ చూసారా, వాళ్ళ తమ్ముడు నిర్వాణ్ని చక్కగా ఆడిపిస్తున్నాడు. ఎంతైనా ఫస్ట్ వాళ్ళు ఉంటే సెకండ్ వాళ్ళని ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్ అయితే చేసేస్తారు, మనకు పెద్ద శ్రమ ఉండదు. ఇప్పుడు అకీరాని కూడా చక్కగా వాడే ఆడిపించాడు. ఫస్ట్లో అకీరా పెద్దగా ఆడలేదు కొద్దిసేపు, ఆ తర్వాత హ్యాపీగా వాళ్ళందరితో కలిసి ఆడుతూ ఉంది. ఇక్కడ అందరు కిడ్స్ ఏమో స్టెప్స్ ఎక్కే పనిలో ఉన్నారు. అండ్ అకీరాకి ఈ స్టెప్స్ ఎక్కడము దిగడము అంటే చాలా ఇష్టము. ఎక్కడ ఏ ఫ్రెండ్స్ ఇంట్లోకి పోయినా కూడా స్టెప్స్ కనిపిస్తే చాలా అది ఎక్కుతూ దిగుతూ ఆడుతూనే ఉంటుంది. విహాన్ ఏమో నిర్వాణి ఎక్కిస్తుంటే అకీరా వాళ్ళిద్దరిని ఫాలో అయిపోతూ ఈ ముగ్గురు కలిసి అప్స్టేర్స్కి అయితే ఎక్కేశారు. చూడు
అకీరా అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. కోవిడ్-19 వల్ల అసలు బయటికి ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు. ఎవరి ఫ్రెండ్స్ ఇంటికి కూడా చాలా రేర్గా వెళ్తున్నాము. బట్ కిడ్స్ని కలిసి ఆడుకోవడం అంటే చాలా ఇష్టము పాపం అకీరాకి. బాగా ఆడింది వాళ్ళ. కూర్చొని ఓకే 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 కూల్ కూల్ కూల్. హలో హలో అకీరా. అన్న అన్న అంటూ అకీరా. అకీరా విహాన్తో అయితే బాగానే ఆడింది. సో అలా ఇక్కడ అకీరాకి సాటర్డే ఈవినింగ్ టైం పాస్ అయితే అయిపోయింది. వద్దు వద్దు, అన్న కూడా పైకి వస్తున్నాడులే. అన్న పైకి వస్తున్నాడు. ఆయ్ అకి గుబ్లి గుబ్లి వచ్చే అన్నకి. అన్నకి గుబ్లి గుబ్లి వచ్చే. షిల్ పించ్ యువర్ చీక్స్. టుడే ఈజ్ సండే అండ్ ఈరోజేమో మేము రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ అకీరాకి ఫ్రెష్గా బాత్ చేయించాను. చూసారా బెడ్ మీద ఎలా ఎగురుతుందో. అండ్ ఇంకా బయటకు వెళ్ళాలి కదా మనము. యా ఇక్కడ చూసారా బయటకు వచ్చేసాము. లంచ్ కూడా అయిపోయింది అనుకుంటా. మేము ఇంకోసేపట్లో రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. సో అరౌండ్ 2 అవుతుండొచ్చు టైము. 2:30కి స్టార్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాము. బికాజ్ అకీరా ఆ టైంలో పనుకుంటుంది కదా. సో ట్రిప్ విల్ బీ ఈజియర్ ఫర్ అస్. ఇక్కడేమో అకీరా ఎక్కడ పరిగెత్తుందని అనుకుంటున్నారా, దానికి ఉడత అంటే చాలా ఇష్టము. ఆ ఉడతని పట్టుకోవడానికి దాని వెనకాల పరిగెత్తూ ఉంది. అకి చూడు స్మైల్. అకి నీకు ఏడుపెట్లు వస్తుందమ్మా, ఎట్లా ఏడుస్తావు నువ్వు? హాయ్ చెప్పకి. అకి సే హాయ్. Say hi. డాగ్స్కి హాయ్ చెప్పవే. అకిరా బాయ్. రిటర్న్ స్టార్ట్ అయ్యే టైం అయితే అయ్యింది. లాస్ట్గా ఒకసారి అకీరాని అందరు ఎత్తుకుంటున్నారు. కానీ అకీరాకి ఎత్తుకోవడం అంటేనే అస్సలు నచ్చదు. ఎంతైనా దూరం నుంచి ఆడుకుంటుంది తప్ప ఎత్తుకోవాలి అని అనుకుంటే అసలు చాలా సాధారణంగా ఎవరి దగ్గరికి వెళ్ళదు. దూరం నుంచి మాత్రం చక్కగా పలకరిస్తుంది, ఆడుతుంది, అంత బాగానే చేస్తుంది. సో ఇక్కడ చూసారా చక్కగా ఆడుతుంది. సరే ఇంకా ఇందులో ఇప్పుడు బాయ్ చెప్పినావు అందరికి. మా అమ్మకి చెప్పినావు బాయ్. స్టార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, కిరణ్ అండ్ సతీష్. మీ ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసింది అకీరా. అండ్ ఈవెన్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అకీరా విల్ మిస్ అత్త మామ. బాయ్, సీ యూ సూన్.